ఎంతో మంది మహానుభావులు వచ్చారు, కానీ మహానుభావుల మాటను కానీ ఆ దేవతల మాటను కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ భూమి మీద ప్రతి జీవిలోనూ దేవుడు దాని శాస్త్రాలు చెప్తున్నాయి. మనిషి ఏం చేస్తున్నాడంటే, మనిషి ఎక్కడైతే ఉన్నాడో భూమి మీద అన్ని జంతువులకు హాని కల్పిస్తున్నాడు. కాబట్టి ఇంకోటి, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రపంచం అంతా ఏమైందంటే ఒక పెద్ద అయిపోయింది. ప్రతి ఒక్కరికి దుఃఖం, ప్రతి ఒక్కరికి రోగం, ప్రతి ఒక్కరికి ఏదో బాధ ఉంది. కాకుండా ఈ బాధలు ఎందుకు వస్తాయంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది ఆల్ డిసీజెస్ సైకోసోమాటిక్స్ అని. అంటే జబ్బులు ఎందుకు వస్తాయని సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా సైన్స్ చేస్తుంది, సైంటిస్టులు పెరుగుతున్నారు. ఎంత సైంటిస్టులు పెరిగినా, ఎంత సైన్స్ పెరిగినా దానికంటే మించి రోగాలు పెరుగుతున్నాయి. ఎందుకు రోగాలు పెరుగుతాయని సెర్చ్ చేసి ఏముందంటే ఆల్ డిసీజెస్ సైకోసోమాటిక్స్ అని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఆల్ డిసీజెస్ సైకోసోమాటిక్ అంటే శరీరానికి జబ్బులు లేవనైనా మానసిక మట్టంలో జబ్బులు ఉన్నాయని చెప్పి కనుక్కోవడం జరిగింది. మానసిక మట్టంలో జబ్బులు పోవాలంటే ఏం చేయాలంటే ఎవరి వయసు ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు కంపల్సరీ ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఎట్లా ధ్యానం పద్ధతి అనేది కనుక్కోనికే పిరమిడ్ జగద్గురు పత్రిజీ ఇచ్చిన ఒకటే ఒక వరం, ప్రతి వ్యక్తికి శ్వాస ఉంది. ఆ శ్వాసని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలకి ఇట్లా శ్వాసను గమనించినట్లయితే, రోజుకు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట గమనించినట్లయితే ఎంతో అద్భుతమైన నాడి మండల శుద్ధి జరిగి శరీరంలో అన్ని రోగాలు మటుమాయమై ఈ శాకాహారాలే పాల్గొన్న మహానుభావులు మా మాతలే దీని ప్రదర్శన. కాబట్టి మీరందరూ కూడా శుద్ధ శాకాహారులై చక్కటి శాకాహార భోజనం చేసి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా నిండు నూరేళ్లు జీవితం ఒక ఆటలాగా గడపాలని పిరమిడ్ సంస్థ కోరుతుంది. కాబట్టి ఏ దేవుడు చెప్పలే జీవహింస చేయమని చెప్పి, ఏ మహాత్ముడు చెప్పలే జీవహింస చేయమని చెప్పండి. కాబట్టి మన రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్. అంబేద్కర్ కూడా ఎవరిని ఫాలో అయిందంటే బుద్ధుని ఫాలో అయిండు. కాబట్టి మనమంతా మహాత్ములు చెప్పిన మాటలేని చక్కటి శాకాహారం తీసుకొని ఆనందంగా, ఆరోగ్యంగా ఉండి, మన కొల్లాపూర్లో ఆత్మజ్ఞాన పిరమిడ్ ఉంది. ప్రతి శనివారం ధ్యానం క్లాసులు జరుగుతుంటాయి. ఆ క్లాసులో పాల్గొని మీ జన్మని ధన్యం చేసుకోవాలని చెప్పి ఈ కొల్లాపూర్ తాలూకా వాసులకు తెలియజేస్తుంది. ఓకే మాస్టర్, అందరు ఎంతో అద్భుతంగా ఎండకు మా తల్లులందరూ శాకాహారాలు పాల్గొనడానికి అందరూ ధన్యవాదాలు. ఉమ్మడి మామనాథ్ జిల్లాకి వెళ్ళి వచ్చిన అందరూ పిరమిడ్ మాస్టర్ కూడా కొల్లాపూర్ తరఫు వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.